The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to meditate His word. దేవుని వాక్యం ధ్యానించడానికి మనకు అనుగ్రహించబడిన మరొక తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. As we all know, we started meditating on the subject that God remembers His people. మనకు తెలిసినట్లుగానే మరి దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకొనును అనే అంశాన్ని ఆధారం చేసుకొని ఈ వాక్యం ధ్యానిస్తున్నాం. Shall we turn to Psalm 136? మరొకసారి 136వ కీర్తనకు వస్తాం. And verse 23. 23వ వచనం. 136 verse 23. 136వ కీర్తన 23వ వచనం. Who remembered us in our low estate, for His mercy endureth forever. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, our wonder-working Father, అద్భుత కార్యములు చేయు మా తండ్రి, our covenant-making and covenant-keeping God, మాతో నిబంధన చేసి నిబంధన నెరవేర్చే దేవా, our prayer-hearing and prayer-answering God, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన జవాబిచ్చే దేవుడు, in the most holy and highly exalted name of our Lord and Savior Jesus Christ, once again we do enter into thy courts with our hearts full of praise, worship and thanksgiving. అత్యున్నతంగా హెచ్చింపబడిన అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో హృదయములు స్తుతులతో నింపబడిన వారమై ప్రభువా నీ ఆవరణంలో ప్రవేశిస్తున్నాం. O Lord, we thank thee for this one more opportunity, O Lord, given unto us to search thy scriptures. లేఖనములు పరిశోధించలాగన మాకు మీరు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. Under thee as we are, O Lord, we thank thee because of the efficacy in thy precious blood. అయోగ్యులమైన ప్రభు మమ్మల్ని బట్టి కూడా వందనాలనైనా, ఎందుకనగా నీ రక్తంలో ఆ సామర్థ్యం ఆ శక్తి ఉంది కాబట్టి. Today we are able to call thee Abba Father, O Lord. Today we are able to ask thee to speak to us. It is only because of the efficacy in thy precious blood. నాన్న అబ్బా తండ్రి అని ప్రభావం పిలవగలుగుతున్నామంటే, తండ్రి మాతో మాట్లాడండి అని మేము ప్రభా మిమ్మల్ని అడగగలుగుతున్నామంటే అది కేవలం మీ రక్తంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టే. Once again we are looking unto thee to hear thee speaking. మరొకసారి ప్రభా మీరు మాట్లాడుతుండగా వినడానికి ఆశపడుతున్నాం. O Lord, we are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. We are claiming thy promises for this ministry. ప్రభా ఈ పరిచర్య కొరకైన మీ వాగ్దానములను కోరుకుంటున్నాం. Lord, we are feeble but thou art an able God. దేవా మేమైతే చేతగాని వారమే, నీవైతే సామర్థ్యం గల దేవుడు. The right thoughts may be given unto us. ప్రభా సరి అయినటువంటి తలంపులు మాకు అనుగ్రహించండి. The enormous power in thy name may be our portion. నీ నామంలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి ప్రభా మరి ఈ సమయంలో మాకు భాగమై ఉండును గాక. Ascribing all glory unto thee, praying for the dear ones who are hearing. In Jesus' precious name we pray. సమస్త మహిమని పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ వింటున్న మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Dear brothers and sisters, ప్రేమైన సహోదరి సహోదరులారా, probably you must be remembering that we started meditating on Psalm 136 verse 23. 136వ కీర్తన 23వ వచనాన్ని మరి మనం ఆరంభించిన సంగతి బహుశా మీకు జ్ఞాపకమే ఉంటుంది. Our God is a God who remembers His people. మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే తన ప్రజలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. He is not only a God of love, grace and mercy. ఆయన ప్రేమ గల దేవుడు, కృప కనికరం గల దేవుడు మాత్రమే He is కాకుండా not only the God who shows compassion and long suffering. ఆయన జాలి చూపించే దేవుడు, దీర్ఘశాంతం చూపే దేవుడు మాత్రమే కాదు. But the wonderful quality is He remembers you and me. అద్భుతమైనటువంటి మరొక లక్షణం ఏమిటిదంటే ఆయన నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు. All may forget us. అందరూ మనల్ని All మర్చిపోవచ్చు, may hate us. అందరూ మనల్ని ద్వేషించవచ్చు. Probably today you are hearing this message. మరి ఇది నాన్న
మరి ఈ వర్తమానం వింటున్న నీవు కూడా Probably with so much discouragement you may be sitting here today. బహుశా ఇది నాన్న ఎంతో కృంగిపోయి నిరుత్సాహంలో కూర్చొని ఉన్నావేమో. All misunderstood me. అందరూ నన్ను అపార్థం My చేసుకున్నారు. own people, they are not regarding me. నా సొంత వారే నన్ను లెక్క చేయడం లేదు. Yes, they are talking so many things against me. నా గురించి వారు ఎంతో చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. To you the word of God says. నీ కొరకు దేవుని మాట, దేవుని వాక్యం What a చెప్పేది comforting word it is. ఎంత ఆదరణించేటువంటి మాట. All may forget you, I will not forget. అందరు నిన్ను మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మర్చిపోజాను. All powerful God is telling to you. సర్వశక్తి గల దేవుడు చెప్తున్న మాట. I remember you. నేను నిన్ను జ్ఞాపకం This చేసుకుంటున్నాను. is the experience of David. ఇది దావీదు యొక్క అనుభవం. In the first part we have seen how much he was ill-treated by his own family members, by his village mates of Bethlehem. మొదటి భాగంలో మనం చెప్పుకున్నాం తన సొంత కుటుంబస్తులు ఆయనని ఎంత చిన్న చూపు చూశారు, ఎంత హీనపరిచారు. అలాగే తనతో పాటు ఆ బెత్లెహేం ప్రాంతంలో గ్రామస్తులు కూడా ఆయనని ఎంత చిన్న చూపు చూశారో మనం That's చూస్తున్నాం. what he is writing. ఆ మాటలు ఆయన రాస్తున్నాడు. I was in my lowest estate నేను దీన స్థితిలో ఉంటిని, and I was in the most meanest position. నేను ఎంతో హీనమైన దశలో ఉంటిని. But అయితే my Lord remembered me. నా దేవుడు నన్ను జ్ఞాపకం When the చేసుకున్నాడు. Lord remembers you and me, he gives the best to us. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటే శ్రేష్టమైనది He ఇస్తాడు. will never give us the second best. He will always give us the best to us. తర్వాత స్థానంలో ఉన్నది, తక్కువ స్థాయిలో ఉన్నది ఎన్నడూ ఇయ్యడు ఆయన. శ్రేష్టమైనదే ఇస్తాడు ఆయన. Yes. Nothing will be more better than the one what God gives. ఇక దేవుడిచ్చిన దానికి మించినది శ్రేష్టమైనది మరొకటి ఉండనే ఉండదు. Can you imagine? ఊహించగలమా? See, a ordinary despised shepherd boy in the fields of Bethlehem became a great king in Jerusalem, ruled the kingdom for 40 years. Until today, there is no king like David. సామాన్యమైన వ్యక్తి, చిన్న పిల్లవాడు, బాలుడు, గొర్రెలను కాసుకునేవాడు, ఎక్కడో బెత్లెహేం పంట పొలాల్లో తిరుగుతూ అడవి ప్రాంతాల్లో తిరిగే అతడు గొప్ప రాజు అయిపోయాడు. ఇశ్రాయేలీల మీద రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ రోజుకి చరిత్రలో అలాంటి రాజు మరొకడు ఇంకా రాలేదంటే ఊహించగలమా? I tell you, నేను మీతో చెప్తున్నా, this will be your future. ఇదే నీ భవిష్యత్తుగా ఉండబోతుంది. Yes, if you depend on నీవు God. దేవుని పైన ఆధారపడితే Don't turn to the left, don't turn to the right. కుడికి గాని ఎడమకు గాని తిరగకు, Depend on God. దేవుని పైనే ఆధారపడు. He is the God of wonders. God of the Bible is an awesome God. బైబిల్ దేవుడు ఆయన గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు ఆయన. Not only that, అంతేకాదు, even Lord Jesus Christ was so happy to call himself as the son of David. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దావీదు కుమారుడుగా చెప్పుకోవడానికి ఎంత సంతోషించారు. Not only that, అంతేకాదు, see, it can be written, Lord Even- Jesus Christ will be born in Bethlehem. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో జన్మించాను అని కూడా రాయొచ్చు. But what the angel is telling? అయితే దేవదూత ఏమంటున్నాడు? In the city of David, the Savior is born. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు The పుట్టాడు. Lord Jesus Christ wanted to identify himself with the family of David, with the village of David. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు యొక్క వంశంతోనూ అలాగే దావీదు యొక్క పట్టణంతో ఐక్యపరచుకొని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. Oh, he was so happy to call himself as the son of David, as the one who is born in the city of David. దావీదు కుమారుడుగాను దావీదు పట్టణమందు పుట్టాడని చెప్పుకోవడానికి ఆయన ఎంత సంతోషిస్తున్నాడు. Not only that, అంతేకాదు, the despised boy of Bethlehem became a greatest blessing to the whole world because Jesus Christ came through David. బెత్లెహేమీయుడిగా ఉంటూ తునీకారానికి గురైన వాడు రక్షకుడుగా ఆయన భూమి మీద ఉదయించాడు. ఆయన And he became a great blessing to the whole world. దేశము ప్రపంచం అంతటికి కూడా ఆశీర్వాదకారణంగా ఉంటున్నాడు. Yes, David is a wonderful man of God. దావీదు గొప్ప దైవజనుడు. That's why if you go to the land of Israel, అందుకనే మీరు ఇజ్రాయెల్ దేశానికి even వెళ్తే throughout the whole world, whenever the messengers of God share the word of God, ప్రపంచవ్యాప్తంగా కూడా దైవజనులైన వారు, దైవ వర్తమానికులు వాక్యం చెప్తున్నప్పుడు they will not simply utter David. లేదా ఊరికే దావీదు అని చెప్పారు వాళ్ళు. Whenever they utter the name David, they will say King David. దావీదు పేరు ప్రస్తావనకు వచ్చిందంటే ఇంగ్లీష్ లో అయితే కింగ్ డేవిడ్ అంటారు, లేదా రాజైన దావీదు అంటారు. Yeah, what a honor that is given to even David's tomb in Mount Zion. చూడండి, ఆ సియోను పర్వతం దగ్గర అసలు దావీదు యొక్క సమాధికి కూడా ఎంత గౌరవం ఇస్తారు Oh, వాళ్ళు. brothers and sisters, సోదరి సోదరులారా, when God remembers you, that is the state. Even what he says, Lord Jesus Christ is going to sit on the throne of David.
కాబట్టి చూడండి, దేవుడు ఎంతటి స్థానాన్ని నీకు ఇస్తాడో. ఇంకా ఆయన ఏమంటాడు, ఆయన దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటున్నాడు. Is it David's throne? దావీదు సింహాసనం. David is a shepherd boy. దావీదు కూడా గొర్రెలు కాసుకున్నాడు Forget కదా. about the throne. There is no house to him. Proper house. సింహాసనం మాట పక్కన పెడితే అసలు ఆయన సరైన ఇల్లే లేదు ఆయనకి. But today, అయితే ఇది నాన్న, God remembers you. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, Brothers and sisters who are hearing this message, I am telling to you, if you believe the word of God, if you ask God to remember you, what a glorious future. వింటున్న సహోదరి సహోదరులారా, దేవుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పగలిగితే, ఆయన పైన ఆధారపడగలిగితే నీ జీవితం ఎంత మహిమాయుక్తంగా ఉంటుంది. No this side or that side, 100% on the God of the Bible. ఇక అటు ఇటు ఎటు చూడవలసిన అవసరం 100% బైబిల్ దేవుని యందు నమ్మిక ఉంచే When చాలు. God remembers you, He will give you the best. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు శ్రేష్టమైనది ఇస్తాడు. And we have seen from the life of Noah. నోహు జీవితంలో నుండి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. In the first part, we have seen from the life of Noah. మొదటి భాగంలో నోహు జీవితం గురించి మాట్లాడుకున్నాం. God remembered Noah, Genesis 8:1. ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు నోవహును జ్ఞాపకం In చేసుకున్నాడు. those days, we all know, because of the flood which came because of the wrath of God on this world, మనకు తెలిసినట్లుగా దేవుని యొక్క ఉగ్రతను బట్టి ఈ భూమి మీదకి ఉగ్రత కుమ్మరించబడిన దినాన, and the death was ruling on the earth. భూమి మీద అంతటా కూడా మరణం ఏలుబడి The చేస్తా earth ఉంది. was totally submerged in the flood waters. ఆ భూమి అంతా కూడా జల ప్రళయంలో నీట మునిగిపోయింది. Animals, birds, and creeping things, and the human beings, all were dead. Dead bodies are floating on the water. మనుషులు గాని, జంతువులు, పక్షులు, ప్రాకేవి అన్నీ కూడా చచ్చినటువంటి శవాలు తేలుతా ఉన్నాయి. If you see the whole world, death was ruling. ప్రపంచమంతటా ఎక్కడ చూసినా మరణమే ఏలుబడి చేస్తా ఉండేది. What about the ark of Noah? అయితే నోవహు యొక్క ఓడ సంగతి ఏమిటి? What about the people and the animals whom God remembered? మరి దేవుడు జ్ఞాపకం చేసుకున్న ఆ మనుషులు లేదా ఆ పశువులు, జంతువులు, వాటి సంగతి ఏమిటి? Even the smell of death is not there. కనీసం మరణపు వాసన కూడా తగలలేదు వాళ్ళకి. Everybody was living. ఆ లోపల ఉన్న వాళ్ళందరూ సజీవంగానే ఉన్నారు. Yes, an ant whom God remembered is having life, whereas outside an elephant died. చూడండి, ఆ ఓడ వెలుపల ఒక పెద్ద ఏనుగు చచ్చిపోయిందే కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్న ఒక చిన్న చీమ సైతం, ఓడలో ఉన్న చీమ బ్రతికే ఉంది. You may be like that ant. కాబట్టి నీవు కూడా అలా చీమ లాంటి వాడు May be కావచ్చు, valueless. లేదా విలువలేని వారుగా ఉన్నావేమో. But if God remembers you, you will be safe. అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎంతో సురక్షితంగా ఉంటావు. Your enemies, those people who are scandalizing your name, who are talking evil against you, they may be like elephant. Remember, they will be disappearing. నీకు శత్రులుగా ఉన్నవారు, నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నవారు, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు ఏనుగు లాంటి వాళ్ళు కావచ్చేమో, నీవు మాత్రం ఏదో చిన్న చీమ లాంటి వాడే కావచ్చు. They may look so hefty, so powerful, so strong. వాళ్ళు అవన్నీ కూడా, ఆ శత్రువులు అందరూ కూడా ఎంతో లావుగా, ఎత్తుగా, బలముగా ఉండవచ్చు. It has happened to me, I can tell. నా జీవితంలో సంభవించింది, నేను చెప్పగలను. నేను How many times, how many people wanted to pull me from pulpit? ఎన్నిసార్లు, ఎన్ని పర్యాయాలు నన్ను పులిపీటి నుంచి కింద లాగివేయాలనుకున్నారు. In my 38 years of ministry so far, 38 సంవత్సరాల సేవా జీవితంలో how ఈనాటి many scandals they spread? నా గురించి ఎన్నెన్ని చెడ్డ మాటలు చెప్పుకున్నారు. Even వాళ్ళు. today in many places. ఈనాటికి కూడా ఎన్నో ప్రాంతాల్లో, Even today some people will phone me. ఈ రోజు కూడా ప్రజలు నాకు ఫోన్ And చేస్తాను. now we came to know that it has happened like this. You are like that, isn't it? అన్న, ఇదే మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇది సత్యమేనా, ఇలా చెప్తున్నారు అని చెప్పి ఫోన్ చేస్తాం. The enemy like an elephant. శత్రువు ఏనుగు లాంటి వాడు All కావచ్చు. the time I was praying, Lord, this is the situation. You know it. And please remember me. ఎల్లప్పుడు చేసే ప్రార్థన ఒకటే, దేవా ఇది పరిస్థితి, నువ్వు సమస్తము ఎరుగుదు, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొచ్చా. When you pray like that, ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, and in my own life, all the time the Lord has come to my rescue. నా సొంత జీవితంలో అన్ని వేళలా కూడా దేవుడు నా పక్షంగా ఉండినాడు. Does it mean that I am perfect? అనగా నేనేదైనా పరిపూర్ణుడనా? No. కాదు. Have I not committed mistakes? నేనేం తప్పులు చేయలేదా? Innumerable. ఎన్నెన్నో చేశాను. Not one or two. 1, 2 కాదు. But when I have thrown myself into the hands of God, my Lord punished me, and my Lord once again, made me to stand. నేను ఆ దేవుని చేతిలో పడేసుకున్నప్పుడు నన్ను ఆయన శిక్షించాడు. అంతేకాకుండా ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను భద్రంగా ఉంచాడు. Same condition yours. నీ పరిస్థితి కూడా అలాగే You ఉంటుంది. may be going through so much depression. నువ్వు ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో.
God remember me. దేవుడు జ్ఞాపకం He చేసుకుంటాడు. remembers you. నిన్ను జ్ఞాపకం Though the చేసుకుంటాడు. whole world dies, you will be alive. ప్రపంచమంతా చనిపోయినా గాని నీవు బ్రతికే ఉంటావు. Your enemies will be put into confusion before your own eyes. నీ కళ్ళ ఎదుటే నీ శత్రువులు కలవరంలో అయోమయంలో ఉండిపోతారు. That may not be your desire. నీ ఆ కోరిక ఆశ నీకు ఉండకపోవచ్చు. But this is what God will do. ఇది దేవుడు చేసే పని. Israelites, when they were coming out of the land of Egypt, చూడండి, ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వస్తుండగా, and on the way at Rephidim, these people, Amalekites, they waged war against Israelites. మార్గంలో రెఫీదీము దగ్గరికి వచ్చేటప్పటికి ఈ అమాలేకీయులు ఊరికనే వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. That we can read in Exodus 17th chapter. నిర్గమకాండం 17వ అధ్యాయంలో వృత్తాంతం ఉంది. That was a great battle. అది చాలా గొప్ప యుద్ధమే. But అయితే see, and that generation died. ఆ తరం వాళ్ళంతా చనిపోయారు. And then the next generation came. తర్వాత తరం వచ్చారు. And the Saul was made king. అప్పుడు సౌలు రాజుగా చేయబడ్డాడు. And for those people who were living during the days of Saul, సౌలు కాలంలో బ్రతికున్న వాళ్ళు, జీవించున్న వారికి, and what the Amalekites did, it was only a history. అమాలేకీయులు చేసిందైతే అది చరిత్రగానే ఉండింది. Because none of those people are alive. ఎందుకనగా ఆ దినాల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు బ్రతికి లేరు. Because Moses was there. ఎందుకంటే మోషే కాలంలో అది. But today Saul is there. ఇప్పుడైతే సౌలు After ఉన్నాడు. Moses, Joshua was there. మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. And so many judges were there. ఎంతో మంది న్యాయాధిపతులు పరిపాలించారు. And Samuel was the last judge. సమూయేలు ఆఖరి Now న్యాయాధిపతిగా Saul ఉన్నాడు. became the king. ఇప్పుడు సౌలు రాజు అయ్యాడు. So everybody has forgotten what the Amalekites did to Israelites without a reason. కాబట్టి ఏ కారణం లేకుండా నిష్కారణంగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినటువంటిది అందరూ మర్చిపోయారు. They forgot it. మర్చిపోయారు If వాళ్ళు. suppose somebody asks who is Amalekite, who knows it, people will say. ఎవరైనా అడిగినా ఈ అమాలేకీయులు ఎవరో తెలుసా అంటే ఏమో ఎవరికి తెలుసు మాకెందుకు అంటారు. So because we are settled in the promised land. ఎందుకనగా ఇక మేము ఎక్కడో వాగ్దాన దేశంలోకి వచ్చాము, We ఇక్కడ are having our own స్థిరపడిపోయాము. king Saul. మాకు రాజు ఉన్నాడు, మాకు సౌలు ఉన్నాడు. When God was talking to Saul, అయితే దేవుడు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు see what God is telling to Saul. చూడండి, దేవుడు సౌలుతో ఏమని God చెప్పాడు. is a jealous God. దేవుడు రోషము గల In దేవుడు. 1 Samuel చూడండి, మొదటి సమూయేలు గ్రంథం chapter 15, 15వ అధ్యాయం and in the first verse it is written, మొదటి వచనంలోనే రాయబడింది. Samuel also said unto Saul, the Lord sent me to anoint thee to be a king over his people, over Israel. Now therefore hearken thou unto the voice of the words of the Lord. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. And in verse 2, రెండవ వచనంలో what the Lord is telling? ఏమని చెప్తున్నాడు దేవుడు. See, here you hearken unto the voice of the Lord. ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా మాట వినుము. And what is that voice? What ఏమిటి? is that word? ఏంటి ఆ మాటలు. Verse 2, thus saith the Lord of hosts, I remember that which Amalek did to Israel, how he laid wait for him in the way when he came up from Egypt. సైన్యముల రెండవ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. And what the Lord is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు. You must have forgotten. నువ్వు మర్చిపోయి ఉంటావు. But I have not forgotten. నేను మర్చిపోలేదు. What they have done to my people I still remember. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు వాళ్ళు చేసినది నాకు జ్ఞాపకమే. You are a child of God. నీవు దేవుని బిడ్డవు. Sometimes. కొన్నిసార్లు Yes, when you are going through difficulty, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు you may pray. నువ్వు ప్రార్థన చేయి. Oh Lord, the enemy is like this. దేవా, ఇదిగో శత్రువులు ఇలా ఉన్నారు. And probably God may protect you from the enemy. మరి బహుశా దేవుడు ఆ శత్రువును నిన్ను కాపాడొచ్చు. And when once the trouble is over, you will forget the situation. ఈ కష్టాలు అంతరించిపోగానే నువ్వు పరిస్థితి You మర్చిపోతావు. will forget your enemy. శత్రువుని కూడా మర్చిపోతావు. Even you will forget God also. దేవుణ్ణి కూడా మర్చిపోతావు. But once again, when another trouble comes, మళ్ళా ఇంకో కష్టం వచ్చినప్పుడు when we look unto the Lord. దేవుని వైపు But చూసినప్పుడు what God is telling, అయితే దేవుడు ఏమంటున్నాడు. though you have forgotten, I have not forgotten. నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు. Yes, what they have done to you, I still remember. వాళ్ళు నీకు చేసినది నాకు జ్ఞాపకమే. I am a child of such a God. అలాంటి దేవుని బిడ్డను నేను. You are a child of such a God. నీవు కూడా అట్లాంటి దేవుని బిడ్డవి. Somebody may be formulating conspiracies against you. Don't worry. He is the one who is your refuge. ఎవడో ఒకడు నీ మీద కుట్రలు పన్నుతూనే ఉండుంటాడు. నిన్ను
పాడు చేయాలని చూస్తూనే ఉంటాడు. కానీ మర్చిపోకు, దేవుడు నీకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. Put your life in the hands of నీ God. జీవితము దేవుని చేతుల్లో పెట్టు. Yes, then God will say, అప్పుడు దేవుడు చెప్తాడు, yes, though you have forgotten, I have not forgotten. నువ్వు మర్చిపోయి ఉన్నావేమో కానీ నేను మర్చిపోలేదు. So in the days of Noah, కాబట్టి నోవహు కాలంలో yes, when God remembered Noah, he had life. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ప్రాణము దక్కించాడు. And another thing, మరొక సంగతి, yes, in relation with God remembers his people, దేవుడు తన ప్రజలను జ్ఞాపకము చేసుకొనును అనే దానికి సంబంధించి we all know, మనందరికి తెలుసు yeah, కదా, the people of God has gone into bondage to the land of Egypt. దేవుని ప్రజలైన వారు ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా వెళ్ళిపోయారు. And as far as Joseph was there, it was all right. యోసేపు బ్రతికున్నంత కాలం అంతా బాగానే ఉంటున్నది. Even before they were born, God has spoken to Abraham in a prophetical way. అసలు ఇంకా వాళ్ళెవరు పుట్టక మునిపే దేవుడు అబ్రహాముతో ప్రవచనాత్మకంగా చెప్పాడు. In Genesis 15th chapter, ఆదికాండము 15వ in అధ్యాయంలో verses 13 and 14, 13, 14 వచనాలు, yes, your seed, at that time no seed is there, even Ishmael is also not born. నీ సంతతి వారు అని చెప్తూ అప్పటికి అసలు అబ్రహాంకి పిల్లలే లేరు, ఇష్మాయేలు కూడా పుట్టలేదు. అప్పుడు అంటాడు, But what God is telling, ఏమంటున్నారు దేవుడు, yes, your seed, నీ సంతతి వారు they will go to a land which is not their own. తమది కాని పరాయి దేశానికి వెళ్తారు. And after going there, they will be slaves. అక్కడ వెళ్ళిన తర్వాత బానిసలుగా And ఉంటారు. those people will trouble them so much. ఆ దేశ ప్రజలు వీళ్ళని ఎంతో ఇబ్బంది పెడతారు. And I will judge them. నేనే వారికి తీర్పు తీరుస్తాను. And these people will come out with great substance. అప్పుడు వీరు విస్తారమైన సొమ్ముతో కూడా బయటకు వస్తారు. So, brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, according to the prophecy God has made to Abraham, దేవుడు అబ్రహాముతో పలికిన ప్రవచన మాటల ప్రకారం almost for 430 years, these people were there in the land of Egypt as slaves. దాదాపుగా 430 సంవత్సరాలు వీళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండినారు. And the Egyptians masters were almost hard task masters. ఇక ఐగుప్తీయులటువంటి ఆ యజమానులు లేదా పనిపై బాధ్యులుగా పెట్టిన వాళ్ళందరూ కూడా కఠినమైనటువంటి వాళ్ళు. And so they were suffering a lot. కాబట్టి వాళ్ళు ఎన్నో శ్రమలు ఇబ్బందులు గురైనారు. And with one thing they know, ఒక విషయం వాళ్ళకి తెలుసు, because by the word of the mouth, what God spoke to Abraham, Abraham has conveyed to Isaac, Isaac to Jacob, Jacob to the Israelites, like that generation after generation. ఎందుకనగా దేవుడు అబ్రహాముతో పలికినటువంటి ఆ మాటలు, అబ్రహాము ఆ మాటల్ని ఇస్సాకుకి తెలియపరిచాడు, అందించాడు. అలా ఇస్సాకు యాకోబునకు అందించాడు, యాకోబు యోసేపునకు కూడా అందించాడు ఆ మాటలు. So like this, by the word of the mouth, the news was passed on. కాబట్టి ఆ నోటి మాట ఆ విధంగా వాళ్ళకి చేరుతా ఉండింది తర్వాత తరాలకి. People who are living in the land of Egypt as slaves, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళకి they may be calculating, వాళ్ళని లెక్కలు చేసుకుంటూ ఉంటారు. God said 400 years. దేవుడు చెప్పాడు కదా 400 ఏళ్ళు Now అన్నాడు. 400 years are over. ఇప్పుడు 400 సంవత్సరాలకి దగ్గర పడింది. Our deliverance has come. ఇక మన విడుదల సమయం ఆసన్నమైంది. Our God is a God who will not lie. మన దేవుడు అబద్ధమాడని దేవుడు. He will not change his word. మన మాటను మార్చడు ఆయన. So they started praying. కాబట్టి ఇక వాళ్ళు ప్రార్థన చేయడం Now మొదలుపెట్టారు. wonderful word is written ఇక్కడ అద్భుతమైన మాట ఒకటి రాయబడింది. in the that is which is related to our subject. ఇదే మన అంశానికి సంబంధించిన ఒక మాట. That is అదే చూడండి, chapter 2 of Exodus. నిర్గమకాండము 2వ అధ్యాయం. Chapter 2 of Exodus. నిర్గమకాండము 2వ అధ్యాయం Verse 24. 24వ వచనం. And God heard their groaning, and God remembered his covenant with Abraham, with Isaac, and with Jacob. And God looked upon the children of Israel, and God had respect unto them. 23-24. 23, 24 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. లేదా మన తెలుగులో 24, 25 చదువుకుందాం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. God remembered his covenant with Abraham. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేశాడు. What is that covenant? ఏమిటా నిబంధన? Yes, brother will read from Genesis 15th chapter. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయంలో ఉంటుంది. Genesis 15. ఆదికాండము 15వ అధ్యాయం. This is the covenant what God made with Abraham as far as the Israelitish captivity is concerned. ఇది దేవుడు అబ్రహాముతో, అనగా మరి ఇశ్రాయేలీల బానిసత్వపు ఆ జీవితం గురించి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. Chapter 15 of Genesis. ఆదికాండము 15వ అధ్యాయం. Verses 13 and 14. 13, 14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు.
వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు? ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. This is the covenant God made with Abraham. ఇది దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. When you meditate the qualities of God right from Genesis, it will take our lifetime to meditate them. ఆదికాండం మొదలుకొని అసలు మన దేవుని యొక్క గుణ లక్షణాలు ఇవన్నీ కూడా ధ్యానం చేయడం మొదలు పెడితే మన జీవితకాలమే సరిపోదు. Here only one thing we are seeing. ఒక విషయాన్ని ఇక్కడ మనం That చెప్పుకుంటున్నాం. also in a limited way. అది కూడా కొద్దిగా చెప్పుకుంటున్నాం. God remembers. దేవుడు జ్ఞాపకము చేసుకొనును. Though that covenant is made with Abraham, maybe hundreds of years before. ఆ నిబంధన దేవుడు అబ్రహాముతో చేశాడు. అది 100 సంవత్సరాలకు పూర్వం In the చేసినదైనా sight of God, 1,000 years is like one day. దేవుని దృష్టిలో 1000 దినాలు ఒక దినంతో సమానం కదా. 1000 1000 సంవత్సరాలు ఒక రోజుతో సమానం. Though he has promised him 1,000 years ago, 1000 సంవత్సరాల క్రితమైన వాగ్దానం చేసిన yes, it is as if he has made the promise only yesterday. అదేదో నిన్నటి దినమే చేసినట్లుగానే ఉంటుంది. What does it mean? అర్థం ఏమిటి? He will not forget. ఆయన మర్చిపోడు. Time, see, you and I are governed by time. God is not governed by time. చూడండి, నీకు నాకు కాల పరిమితులు ఉన్నాయి కానీ దేవుడికి లేదు. Your life and my life, 70 years, 80 years. God is eternal. There is no beginning, there is no ending. నీ జీవితానికి నా జీవితానికి 70-80 సంవత్సరాల ఉంది. మన దేవుడికి సంవత్సరాలతో సంబంధం లేదు. ఆయన ఆది అంతము లేనివాడు. So though he has made the covenant with Abraham hundreds of years back, it was as if as fresh in the mind of the Lord as it was made yesterday. కాబట్టి తాను అబ్రహాముతో చేసిన వాగ్దానాలు కొన్ని 100 సంవత్సరాల క్రితం చేసినా ఇది ఎట్లా ఉందంటే నిన్నటి దినమే చేసినట్లుగా తాజా అయినటువంటి విధానంలో ఉంది. That's why in 2:24 when the Israelites started groaning, అందుకని 2వ అధ్యాయము 24వ వచనంలో ఇశ్రాయేలీయులు మొరపెడుతూ మూలుగుతున్నప్పుడు, yes, what is the meaning of groaning? మూలుగడం అంటే అర్థం ఏమిటి? They are not having strength even to pray with words. వారు మాటలతో కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. Yes, when we go to hospital, మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు so when some patients are there, కొంతమంది రోగులు ఉంటారు కదా, generally we will visit them and we will pray for them for their comfort. సాధారణంగా వారిని కొంచెం పరామర్శించి ఆదరించాలని వారు ప్రార్థన చేస్తాం. In some of the cases, కొన్ని విషయాల్లో if the case is so serious, కాబట్టి ఆ పరిస్థితి విషమించుంటే if they can speak, they will tell how are you means they will tell in a few words. మీరు ఏదైనా పలకరించినప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు కూడా బదులిస్తారు. But కానీ suppose if they are so sick, ఆ పరిస్థితి ఇంకా విషమించుందంటే, and if there is no strength to speak, అంటే ఇక మాట్లాడేదానికి కూడా శక్తి so లేదనుకోండి, instead of speaking they will be groaning. కాబట్టి వాళ్ళు నోరు తెరిచి మాట్లాడేదాని బదులుగా మూలుగుతా ఉంటారు. So almost they have come to the last stage. అంటే ఇక దాదాపుగా చివరి స్థితికి వచ్చేసినారు. So here their condition of Israelites is like that. సరిగ్గా ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల పరిస్థితి అట్లాగే ఉంది. It is not written Israelites have prayed, it is written they groan. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏదో ప్రార్థన చేశారు అన్నట్టుగా నిట్టూర్పులు విడిచి మూలుగిరి అని ఉంది. God, you need not pray to God in words. నువ్వు మాటలతోనే ప్రార్థన చేయవలసిన అవసరం ఏమీ లేదు. God can understand your groaning also, your language. నీవు మూలుగుతా ఉన్నావు అనుకో, ఆ మూలుగులో భాష కూడా దేవుడు అర్థం God can చేసుకోగలడు. understand the language of the birds, the language of the animals, even your groaning he can understand. దేవుడు పక్షుల భాషను అర్థం చేసుకుంటాడు, పశువుల భాషను అర్థం చేసుకుంటాడు, నీ మూలుగును కూడా అర్థం చేసుకుంటాడు. Yeah, in 147th Psalm, what David is writing, I think it is in verse 9. 147వ కీర్తన 9వ వచనంలో అనుకుంటా దావీదు ఏమని రాస్తున్నాడు? I see. It's a beautiful verse. చాలా చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. Many times I read it and I am encouraged by this. అనేక పర్యాలు నేను ఆ వచనం చదువుకొని ఎంతో బలపరచబడ్డాను. Psalm 147. 147వ కీర్తన Verse 9. 9వ వచనం What is written? చూడండి ఇక్కడ ఏమని రాయబడి ఉందో. And at the end, he giveth to the young ravens which cry. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం It ఇచ్చేవాడు. is not a big kaki అదో also. పెద్ద కాకి కూడా కాదు, It is a young raven. చిన్న కాకి, పిల్ల కాకి అది. It doesn't know how to speak also. అసలు దాని అరవడమే రాదు, ఎలా మాట్లాడాలి Like our little child. మన చిన్న పిల్లల్లాగానే. So what it will do? ఏం చేస్తుంది? Only cow it will say. ఊరుగా కావు కావు అని And అరుస్తుంది. what God is telling? దేవుడు I ఏమంటున్నాడు? am understanding their cow. అది కావు కావు అనేది ఏంటిదో నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైంది. It is a small raven. అదొక చిన్న కాకి పిల్ల. The mother is not feeding. తల్లి దానికి ఆహారం పెట్టడం లేదు, And this is hungry. ఇది ఆకలితో ఉంది. So what I am doing? ఇప్పుడు నేనేం I చేస్తున్నాను? am hearing the cry of a young raven. అరచుచున్న పిల్ల కాకి
మొర నేను వింటున్నా, and I am giving food to that. నేను ఆహారం పెడుతున్నాను. Oh, brothers and sisters. సోదరి సోదరులారా, Yes, God can understand the cry of a young raven. What about you and me, who is born by the blood of Lord Jesus? అరుచుచుండు పిల్ల కాకికి ఆ భాష అర్థం చేసుకొని ఆహారం ఇవ్వగలిగిన దేవుడు తన రక్తమిచ్చి నేను కొన్నాడు. నీ సంగతి ఏమిటి? Oh, brothers and sisters. సోదరి సోదరులారా, It's a great joy to have Lord Jesus Christ as our God. యేసుక్రీస్తు ప్రభువుని మనం దేవుడుగా కలిగి ఉండడం అనేది గొప్ప Psalm సంతోషం. 144 verse 15. 144 కీర్తన 15వ వచనం, Blessed are those whose God is the Lord. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. Sometimes you may not be able to utter words in your prayer. కొన్నిసార్లు నీ ప్రార్థనలో ఆ మాటలు పదాలు కూడా పలకలేని స్థితిలో ఉండొచ్చు. With your pain, నీకున్న నొప్పి బాధను you బట్టి may say, నువ్వు కేవలం మూలుగుతూ అని మూలుగుతూ ఉంటావు. He can understand it. అది ఆయనకు అర్థమైపోతుంది. Wonderful word is written. ఎంత అద్భుతమైన ఒక మాట రాయబడింది 24వ వచనంలో, Exodus 2:24. నిర్గమకాండం 2:24. God heard their groaning. చూడండి ఇక్కడ ఏమని రాస్తున్నాడు, కాగా దేవుడు వారి మూలుగును విని. Hulugu also, that is the groaning also he heard and immediately replied. మూలుగును కూడా ఆయన విని వెంటనే జవాబిచ్చాడు అక్కడ. And he remembered his covenant which he made with Abraham, Isaac and Jacob. ఇక అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నారు. Yes, nearly 430 years they were there in the land of Egypt. దాదాపు 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండినారు. Suffered. వారు ఎన్నో శ్రమలకి గురైనారు. First few years it was okay during the reign of Joseph. ఆరంభంలో కొన్ని సంవత్సరాలు బాగానే ఉంది, అప్పుడు యోసేపు పరిపాలిస్తా Then a ఉన్నాడు. new Pharaoh came who started ruling the land of Egypt, and he never knew anything what Joseph has done. ఆ తర్వాత ఒక కొత్త ఫరో వచ్చాడు, ఆ ఐగుప్తుని ఏలుతా ఉన్నాడు. అసలు యోసేపుని ఎరగనివాడు, యోసేపు చేసిన ఎరగనివాడు. Many people they will ask this question. చాలా మంది ఈ ప్రశ్న అడుగుతా ఉంటారు, Brother, I am not able to understand this. అన్నా ఈ మాట నాకు అర్థం కావడం లేదు. See, a king who knew not Joseph and what he has done, it is written. యోసేపును ఎరుగని రాజు ఒకడు వచ్చాడని ఉంది కదా. How it was made possible? ఎట్లా సాధ్యమవుతుంది అసలు ఇది? Joseph is a very historical character. యోసేపు చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి ఆయన. And see, when the whole world was without food, he fed the whole world. And how can this king, who came immediately after Joseph, forgot what Joseph has done? ప్రపంచమంతటా ఆకలితో అలమటిస్తూ కరువుతో ఉన్నప్పుడు ఆ ప్రపంచాన్ని పోషించినటువంటి యోసేపుని మర్చిపోయినటువంటి రాజు వచ్చాడంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? How can we forget? ఎట్లా మర్చిపోగలము? We read the history. మనం చరిత్ర చదువుతాం We కదా. have not forgotten about Alexander, though he lived almost 2300 years before. కానీ ఎప్పుడో 2300 సంవత్సరాలకు పూర్వము జీవించినటువంటి అలెగ్జాండర్ని మనం మర్చిపోలేగా. Yes, even we have not forgotten the Cyrus or Nebuchadnezzar who lived 2600 years, 2500 years before. కోరేషు, నెబుకద్నెజర్ వీళ్ళందరూ కూడా 2300 2500 సంవత్సరాల క్రితం ఉండిన వాళ్ళని మర్చిపోలేదు There కదా are మనం. some historical characters. కాబట్టి కొంతమంది చారిత్రాత్మకమైన మనుషులు ఉన్నారు. Everybody is important, but everybody is not a historical character. అందరూ ప్రాముఖ్యమైన వారే, కానీ అందరూ చరిత్రలో నిలిచిపోయిన వారు కాదు. But what about Joseph? యోసేపు మాట When ఏమిటి? the whole world was suffering from famine, ప్రపంచమంతా కూడా కరువుతో అలమటిస్తా ఉంటే and he was the one who fed the whole world with the corn. ఆనాడు ఆయన ఆ ధాన్యం ఇచ్చి సంరక్షించాడు, ప్రపంచమంతని సంరక్షించాడు. And suppose if somebody who lives after 5000 years, if he has forgotten, it is okay. The immediate next kings, they have forgotten Joseph. 5000 సంవత్సరాల క్రితం ఉన్నవాడిని మర్చిపోయారు అనుకుంటే పర్వాలేదు అనుకుంటాం, కానీ యోసేపు తర్వాత వచ్చాడు కదా రాజు, అప్పుడే మర్చిపోయాడా? You may be having a question. కాబట్టి మీకు ఇలాంటి ప్రశ్న ఉండొచ్చు. Many people will ask that question. చాలా మంది ఆ ప్రశ్న అడుగుతా ఉంటారు. What is the meaning of that king who knew not Joseph and his deeds? యోసేపును తాను చేసినవి ఎరుగనిటువంటి రాజు అనగా అర్థం ఏమిటి? This is not the time. It will take almost a half an hour to explain it. కాబట్టి ఇప్పుడు సమయం కాదు, మరి అది వివరించాలంటే దాదాపు అరగంట సమయం In పడుతుంది. a separate video, I will put it. కాబట్టి దానిని ఇంకా వేరే వీడియోలో నేను చెప్తాను. Yeah, the king who knew not Joseph can be the title. I have to prepare. యోసేపును ఎరుగని రాజు అనేటువంటి ఆ శీర్షిక మీదనే నేను వాక్యం చెప్తాను, అది మీరు వినొచ్చు. But whatever it may be, సరే ఏదేమైనా after the days of Joseph, the Israelites were subjected to so much difficulty. యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు మరింత శ్రమలకు గురైపోయినారు. Almost it was the 19th dynasty of the Egyptian regime. దాదాపుగా మరి ఐగుప్తు యొక్క 19వ రాజుల సామ్రాజ్యమై ఉంటుంది. So ఐగుప్తీయుల పరిపాలన, ఐగుప్తు యొక్క పరిపాలనలో
19వ రాజవంశం. అది 19వ రాజవంశం. Yeah, that is the 19th. See, Abraham went to Egypt during 12th dynasty. అబ్రహాం వెళ్ళినప్పుడైతే 12వ రాజవంశం ఉన్నప్పుడు వెళ్ళాడు. And Khufu and Khephren, all these people belongs to 4th dynasty. కూఫు, కెఫ్రెన్ వీళ్ళందరూ కూడా 4వ రాజవంశీకులు వాళ్ళు. So the pyramids are built during those days. పిరమిడ్స్ అవన్నీ కూడా ఆ దినాల్లో కట్టారు. And Abraham went in the 12th dynasty. అబ్రహాం ఏమో 12వ రాజవంశంలో వెళ్ళాడు. Joseph went in the 18th dynasty. అలా యోసేపు 18వ రాజవంశంలో వెళ్ళాడు. And when it came to Moses and the deliverance of Israelites, it is the 19th dynasty. మోషే తర్వాత ఇశ్రాయేలీలు వాళ్ళ విడుదల సమయంలో అప్పుడు 19వ రాజవంశం అది. I'm not explaining them. అవన్నీ ఇప్పుడు నేను Just వివరించాను. keep it in mind. ఇది మనసులో పెట్టుకోండి. Because some of the messengers, ఎందుకనగా కొంతమంది బోధకులైన many వారు, of you are messengers, మీలో చాలా మంది బోధకులే కదా, knowingly or unknowingly, మరి తెలుసో తెలియకో, and many times they will say that Israelites, they struggled a lot in building the pyramids. మరి ఇశ్రాయేలీలే ఈ పిరమిడ్స్ నిజంగా ఎంత కష్టపడి కట్టారు అని చెప్పేస్తారు. Yes, for example, the Khufu pyramid is there. ఉదాహరణకి చూడండి, కూఫు యొక్క పిరమిడ్ అంటే సమాధి కదా. 23 lakhs, that is 2.3 million stones are used for that single tomb. 23 లక్షల రాళ్లను ఉపయోగించారు ఒక సమాధిని కట్టడానికి. And each stone is of the weight between 2.5 to 3 tons. ఒక్కొక్క రాయి బరువు 2.5 నుండి 3 టన్నుల బరువు ఉంటుంది. How can they keep those 150, 160, 170, 180 feet height? 160, 170, 180 అడుగుల ఎత్తు వరకు ఇంత బరువైన రాళ్ళు ఎట్లా మోసుకొని పోయినారు వాళ్ళు? So remember that. గుర్తుపెట్టుకోండి. Many people will say Israelites have struggled. చాలా మంది చెప్పే మాట ఏమిటంటే ఇశ్రాయేలీలే ఇది కట్టడంలో ఎంతో కష్టపడ్డారంట. That is wrong. అయితే అది తప్పదు. Because this Khufu and the pyramids belongs to the 4th dynasty. ఎందుకనగా ఈ కూఫు అనేవాడు, ఈ పిరమిడ్స్ ఇవన్నీ కూడా 4వ రాజవంశంలో కట్టబడ్డాయి. And as the time passed by, the pyramids also, they have, their magnitude also became smaller and smaller. కాలం గడుస్తూ ఉన్న కొలది చూడండి వారికి ఉన్న గొప్పతనం అంతా కూడా తరిగిపోతూ వచ్చింది. And even today also only the 3 major pyramids are there. ఈ రోజు కూడా కేవలం ఒక 3 పెద్ద 3 మాత్రమే మిగిలిన పిరమిడ్స్ అవి. And whereas Moses and all these people were in the 19th dynasty, in between 15 dynasties are there. మోషే మరి ఈ ప్రజలందరూ కూడా 19వ రాజవంశంలో అప్పుడు వాళ్ళు వెళ్ళినారు. అంటే ఈ మధ్యలో 15 తరాలు అయిపోయినాయి. But even then they struggled a lot. అయినను వారు బహుగా శ్రమ పడ్డారు. Because making bricks, ఎందుకనగా ఇటుకలు తయారు they were చేయాలి. not having time even to spend with their wife and children. భార్య పిల్లలతో సమయం గడిపే అంత సమయం కూడా లేదు. They have come to the stage of groaning. వారు ఇక మూలిగే స్థితికి వచ్చేసినారు. And so here what we say is, కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే the Lord remembered them. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని Immediately వెంటనే he sent the leader Moses. ఒక నాయకుడు మోషేని పంపించాడు. Exodus starts with a baby boy in a basket. కాబట్టి నిర్గమకాండం అనేది ఒక చిన్న పసి బాలుడు జమ్ము పెట్టెలో ఉన్నటువంటి బాలుడితో ఆరంభించబడింది. The moment when that Pharaoh's daughter opened the basket of bulrushes, ఫరో కుమార్తె ఆ జమ్ము పెట్టెను తెరిచి చూసినప్పుడు Moses was shedding tears, he wept. మోషే ఏడుస్తూ ఉన్నాడు అని రాయబడింది. And those tears became bigger and bigger, became river Nile, washed away the land of Egypt and redeemed the people of Israel. ఆ కన్నీళ్లు కాస్త పెరుగుతూ ఎక్కువైపోయి నైలు నది లాంటి ప్రవాహం వచ్చి ఐగుప్తిని కొట్టేసి ముంచేసి ఇశ్రాయేలుకి విమోచన ఇచ్చినటువంటిది. And when they prayed, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు God sent the leader, the redeemer. దేవుడు వారికి ఒక నాయకుడిని, ఒక విమోచకుడిని He పంపించాడు. see, the most important thing is, చూడండి ఇక్కడ అతి ప్రాముఖ్యమైన సంగతి no doubt ఏమిటంటే he performed 10 miracles. ఏ సందేహం లేదు, ఆయన 10 ఆశ్చర్యక్రియలు చేశాడు. But the thing is, ఇక్కడ విషయం ఏమిటంటే it is written here, God remembered his covenant with Abraham. That is what he made in Genesis chapter 12 and also Genesis chapter 15. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? దేవుడు అబ్రహాముతో, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే అది ఎక్కడ? ఆదికాండం 12వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో అక్కడ చేసిన నిబంధన. Yes, brothers and sisters. సోదరి సోదరులారా, Our God is a God who remembers. మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. And our point is, when he remembers, he will give us the best. ఇక్కడ మన అంశం ఏమిటిదంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు శ్రేష్టమైనది ఇస్తాడు. He gave the best to Israelites. ఇశ్రాయేలీయులకు శ్రేష్టమైనది ఇచ్చాడు. That is the deliverance from the enemy. అనగా శత్రువుల చేతిలో నుండి విడుదల ఇచ్చాడు. Deliverance from Egypt and Pharaoh. ఐగుప్తు నుండి, ఫరో బంధకాల నుండి
విడుదల, విమోచన ఇచ్చాడు. 430 years of bondage. 430 సంవత్సరాల బానిసత్వం బ్రతుకుని What no man could do. ఏ మానవుడు చేయలేనటువంటి కార్యం God remembers he has done it. దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కార్యం చేశాడు. Joyfully with singing they came out with substance also. వారు ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ మిక్కిలి ఆస్తితో కూడా బయలుదేరారు. Yes. God performed the wonder and divided the Red Sea. దేవుడు అద్భుత కార్యం చేసినాడు, ఎర్ర సముద్రమును పాయలు చేసినాడు. Your God is a God, my God is a God who can divide Red Sea. నీ దేవుడు నా దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే ఎర్ర సముద్రాన్ని రెండుగా విభాగించగలడు. Yes, when the tears are there, he will convert them to tears of joy. కన్నీళ్లు ఉన్నప్పుడు ఆ కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన దేవుడు. Your sorrow will be turned into a song. నీ దుఃఖము నాట్యంగా మారుతుంది. What a wonderful God we are ఎంత having. అద్భుతమైన దేవుడు మనకున్నాడండి. He delivered the people of God. ఇశ్రాయేలీయుల ప్రజలను, There is a దేవుని ప్రజలను God in విడుదల the Bible చేశాడు. who remembers you. బైబిల్లో దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. Why you are sitting like that? ఎందుకు ఆ విధంగా కూర్చొని Why you are ఉంటావు? in depression? ఎందుకు కురింగిపోయి ఉన్నావు? Having the solution to your problem, having such a great God, even sitting with tears, sitting so sorrowfully, is it not belittling your God? నీ సమస్యలకి పరిష్కారమైనటువంటి దేవుడు నీకుండగా ఇంకా నువ్వు ఏడుస్తూ దుఃఖంతో ఉన్నావంటే ఆ దేవుడిని చిన్నచూపు చూస్తున్నట్టు కాదంటావా? Don't belittle his strength. ఆయన శక్తి, ఆయన బలం తక్కువ అంచనవే. He is omnipotent, he is a mighty God. ఆయన సర్వశక్తి గల దేవుడు, బలమైన దేవుడు, ఆయన The God of wonders. అద్భుతములు చేసే దేవుడు. One word he could create the whole universe. ఒక నోటి మాట శక్తి చేత విశ్వం అంతటిని సృష్టించగలిగిన See దేవుడు. the galaxies. చూడండి మీరు ఆ అంతరిక్షాలు లేదా నక్షత్రాల రాశులను చూడండి, And how they are moving. అవన్నీ కూడా ఎట్లా కదులుతా By the ఉన్నాయి, power సంచారం of his చేస్తున్నాయి. word, he is maintaining the universe. Hebrews 1:3. హెబ్రీ 1:3 ప్రకారం నోటి మాట వలన నిర్వహిస్తూ ఉన్నాడు వాటన్నిటిని. Having such a God on your side, still you are worrying means, what can I say? అంతటి గొప్ప దేవుడు నీ పక్షంగా ఉండగా ఇంకా నువ్వు బాధపడుతూ చింతిస్తూ ఉన్నావంటే ఇంకేం చెప్పగలవు? Come ఇంకా? upon your knees. నీ మోకాళ్ళ మీదకి రా, Cry unto the Lord. యెహోవాకు మొరపెట్టు. If you can't cry, groan unto the నువ్వు Lord. మొరపెట్టలేకపోయినా, మాటలు రాకపోయినా, ములిగినా చాలు, Your minute sound he can understand. నీలో నుండి వచ్చే చిన్న శబ్దం కూడా ఆయన అర్థం చేసుకోగలడు. God heard the groanings of Israel. దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క మూలుగును విన్నాడు. Brothers and sisters, సోదరి సోదరులారా, dear friend, నా ప్రియ స్నేహితులారా, there is no room for being sorrowful in the life of a Christian. కాబట్టి ఒక క్రైస్తవుని జీవితంలో దుఃఖపడుతూ విచారంగా ఉండేదానికి తావు లేదు. Paul says, worry for nothing. పౌలు ఏమంటున్నాడు? దేనిని గురించి చింతించకుడి. If you are worrying means you are not having faith. You are suspecting the capacity of God. నీవు చింతిస్తూనే బాధపడుతూనే ఉన్నావంటే నీకు విశ్వాసం లేదు, దేవుని శక్తి సామర్థ్యాన్ని అనుమానిస్తున్నట్టు. He is a God who raised the dead from death to life. చనిపోయిన వాడిని బ్రతికించగలిగినటువంటి దేవుడు ఆయన. Can't he solve your problem? నీ సమస్యని ఆయన పరిష్కారం చేయలేడంటావా? Can't he subside your pain? నీకున్న నొప్పి బాధ తగ్గించలేడా? He can. చేయగలడు ఆయన. Look unto him. ఆయన వైపు చూడు, He is ready to remember you. నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధంగానే God ఉన్నాడు. remembered the covenant made hundreds of years ago with Abraham. దేవుడు 100 సంవత్సరాల క్రితం అబ్రహాముతో చేసిన నిబంధననే జ్ఞాపకం చేసుకున్నాడు. He will deliver you. నిన్ను కూడా విడిపిస్తాడు ఆయన. Before I close, నేను ముగించే ముందు I'll continue in the third part. మరలా 3వ భాగంలో నేను కొనసాగిస్తాను. But before I close, అయితే ముగించే ముందు, how is your life today? ఈ రోజు నీ జీవితం ఎలా ఉంది? Are you still in Egypt? ఇంకా నువ్వు ఐగుప్తులోనే ఉన్నావా? Are you still under the ruling of Pharaoh? ఇంకా నువ్వు ఫరో యొక్క పరిపాలన క్రింద ఉన్నావా? Egypt speaks of the world in the Bible. బైబిల్ గ్రంథంలో ఐగుప్తు అనేది ఈ లోకాన్ని సూచిస్తుంది. And Pharaoh speaks of the prince of the world, Satan. ఈ ఫరో లోకాధికారి అయిన సాతానుకి సూచనగా ఉన్నాడు. And now you are struggling. ఇప్పుడైతే నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు. Because the Egyptian taskmasters are very hard taskmasters. ఎందుకనగా ఈ ఐగుప్తు యొక్క యజమానులు కఠినమైన వాళ్ళు. There is no love in the heart of Pharaoh. ఫరో మనస్సులో ప్రేమ అనేది లేనే There లేదు. is no love in the heart of Satan. సాతాను హృదయంలో కూడా ప్రేమ లేదు. Why can't you turn to God? నువ్వెందుకు దేవుని వైపుకి మళ్ళుకోకూడదు? How long you will struggle in this world under the rulership of the prince of the world, Pharaoh, Satan? ఎంత కాలము ఈ లోకమనే ఐగుప్తులోను లోకాధికారి అయిన సాతానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ ఫరో క్రింద ఎందుకు నలిగిపోతా? Sin will bind you. పాపము నిన్ను బంధించి That's వేస్తుంది. why in the word of God, the word cords of sin is written in the book of Proverbs, I think, అందుకనే or Jeremiah. బైబిల్ గ్రంథంలో మరి బహుశా అది సామెతలో లేదా ఇర్మియా గ్రంథంలో రాయబడింది, పాపపు కట్లను తెంచివేస్తుంది. Yes, the sin will bind you.
పాపము నిన్ను కట్టి వేస్తుంది, You బంధించేస్తుంది. cannot do anything. There won't be any freedom. నువ్వేమి చేయలేవు, ఇంకా నీకు ఆ స్వేచ్ఛ అనేదే ఉండదు ఇంకా నీకు. The Son will make you free. కుమారుడు నిన్ను స్వతంత్రుడుగా చేయ. That is the Lord Jesus Christ. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. How long you will be sorrowful in Egypt and under Satan? ఎంతకాలము నువ్వు ఐగుప్తులోను లేదా సాతాను క్రింద నువ్వు ఏడుస్తూ నలిగిపోతూ ఉంటావు. Problem which you are facing today, is it not the result of your sin? నీవు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య నీ పాపం వలన వచ్చింది కాదంటావా? Yes. Animal killing animal, it started only after Adam's sin in the Garden of Eden. ఒక జంతువు మరొక జంతువుని చంపేస్తుంది అనేది ఆదాము ఏదైనా తోటలో పాపం చేసిన తర్వాత నుండే కదా ఆరంభమైంది. Even Cain killing Abel only after Adam disobeyed. ఇంకా చూడండి, కయ్యూను తన తమ్ముడైన హేబేలుని హత్య చేశాడు కదా, ఇది ఆదాము పాపం చేసిన అక్కడ నుండి ఆరంభమైంది. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, sin will bring you tears. పాపము కన్నీళ్లనే మిగులుస్తుంది. Yes, sin will bring you fears. పాపము భయానికి గురి Some చేస్తుంది. of you who are hearing, you are having fear. Why? Some sin somewhere you have committed. What will happen tomorrow? Your heart is beating at a higher rate now. వింటున్న మీలో కొంతమంది భయపడుతూ ఉంటారు కదా, నువ్వు చేసిన పాపాన్ని జ్ఞాపకం Yesterday you చేసుకుంటూ have రేపు done ఏమవుతుందో అని. నువ్వు నిన్న ఏదో చేసి వచ్చినావు, And yesterday you were happy. నిన్నటి దినం బాగానే ఉన్నావు, Oh, sin సంతోషంగా has ఉన్నావు. thrilled you పాపం అనేది నిన్ను ఎంతో పరవశింపజేసింది for few seconds. కొన్ని క్షణాలు. And today, ఈరోజు it filled you with fear. భయంతో నింపేసింది నేను. Satan will show you sin as a small thing before you commit it. సాతాను నీవు ఆ పాపం చేయకముందు అది చాలా చిన్నదే, ఏమి కాదు, పర్వాలేదు అన్నట్టు చెప్తాను. And the moment you commit, after you committing, it will show it as a biggest thing in the world. ఇక ఒక్కసారి నువ్వు ఆ పాపం చేసావా, పాపం చేసిన మరుక్షణమే నువ్వు చేసిన ఆ పాపాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తాడు. And all your thinking will be on that. అక్కడ నీ ఆలోచనలు అన్నీ అక్కడ కనబడుతుంటాయి. Why can't you come out of that? ఆ బంధకాల నుండి ఎందుకు బయటికి రాకూడదు? Yes, under the blood of Christ they were delivered. క్రీస్తు రక్తం క్రిందికి వస్తే విడుదల ఉంది. Yes, that is what has happened to the Israelites. అదే ఇశ్రాయేలీయులకు జరిగింది కూడా. As you are hearing this message, మరి ఈ సందేశం, ఈ వర్తమానం వింటూ ఉండగా whatever your fear may be, నీ భయము ఏ రకమైందైనా కావచ్చు, for how many years you are a slave unto that fear, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఆ భయమునకు దాసుడైపోయి ఉంటావు. today ఈరోజు with the word of God, authority of the word of God, I am telling you, దేవుని యొక్క వాక్యం యొక్క అధికారంతో మీకు చెప్తున్నా, if you just groan, the God of the Bible will hear your groaning. ఊరికే మూలుగితే చాలు, బైబిల్లో ఉన్న దేవుడు ఆ మూలుగును కూడా అర్థం చేసుకోగలడు. Yes, Lord, I am a sinner. అవును ప్రభువా, నేను పాపినే. Because of this sin, the fear in my heart, the tears in my eyes. ఈ పాపమును బట్టే హృదయమంతా భయంతో నిండిపోయింది, కళ్ళ నిండా కన్నీళ్లే ఉన్నాయి. Nobody is able to console me. ఎవరు కూడా నన్ను ఆదరించేవారు లేరు. Now I am hearing. ఇప్పుడైతే నేను ఈ మాటలు The వింటున్నాను. Israelites who were under tears for more than 400 years, and they were delivered just by their groaning. 400 సంవత్సరాలుగా కన్నీళ్లతో కూడా కన్నీళ్లతో ఉన్నటువంటి బాధల్లో ఉన్న ఇశ్రాయేలీయులు ఒక్కసారి మూలిగారు అంతే. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. God, remember me. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా. Can you pray like that? ఆ విధంగా ప్రార్థన చేయగలవా? He will deliver you from your sin by his precious blood. నీ పాపము నుండి తన ప్రశస్తమైన రక్తము ద్వారా నిన్ను విడిపించగలడు. And then he will engrave you on his own palm. ఇక ఆయన తన అరచేతిలో నిన్ను చెక్కుకుంటాడు. Will be always before him. నువ్వు ఎప్పుడు కూడా ఆయన ముందే కనబడుతూ I ఉంటావు. will take care of you. ఆయన నీ గురించి అన్ని Don't జాగ్రత్తలు continue in తీసుకుంటాడు. fear. భయంతో ఉండిపోక ఇంకా. Sin brings fear. పాపము భయాన్ని తెస్తుంది. Lord, remember me. దేవా, దయచేసి నన్ను జ్ఞాపకం Make చేసుకో. such a prayer. ఇలాంటి ప్రార్థన చేసుకో. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందామా? Let us pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఎంత మంచి దేవుడు అయ్యా నువ్వు. మేము మూలిగినా కానీ నువ్వు అర్థం చేసుకునే దేవుడవు. మా పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు. ఎలాంటి బాధల్లో దుఃఖంలో ఉన్నామో కూడా ప్రభా నీవు అర్థం చేసుకునే దేవుడు. భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు చేసిన పొరపాట్లు, పాపములు, వీటిని బట్టి ప్రభా వారు ఎంతో నిరాశలో, నిస్పృహలో, కన్నీళ్లతో, భయంతో జీవిస్తూ ఉండగా ప్రభా ఒక్కసారి వారు మూలిగి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ మాట చెప్పలేక కూడా మూలిగినా కానీ నీవు అర్థం చేసుకోగలిగే గొప్ప దేవుడు అని ఈ సమయంలో ప్రభా మీరు
ఈ ఆదరణకరమైన మాటలు మాకు వినిపించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వింటూ ఉన్న మా ప్రియులు ఎవరైనా ప్రభా ఇలాంటి పరిస్థితిలో నుండి విడుదల కోరి ప్రార్థన చేస్తున్నట్లయితే దయచేసి వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి ఆ దుఃఖం నుండి, భయం నుండి, పాపం నుండి వారికి ఇప్పుడే విడుదల దయచే. నీ ప్రశస్తమైన రక్తం క్రిందకి వస్తుండగా ఇలాంటి ఒక విడుదల ప్రభా మరి సాధ్యమవుతుంది కాబట్టి అయినా వారి పెట్టే మూలుగులను విని వారికి విడుదల, పాపం నుండి స్వాతంత్రాన్ని దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.